రెడ్మీ వై3 అన్న. మనకి దీనికి సంబంధించింది ఓన్లీ స్కెమాటిక్కే ఉందన్న. స్కెమాటిక్ ద్వారానే ఈ సెక్షన్ని అంటే ఈ లైన్స్ని ఐడెంటిఫై చేద్దాం, అలాగే వోల్టేజ్లు కూడా చెక్ చేద్దామన్న. మ్యాక్సిమైజ్ చేశాను, ఇది జూమ్లో పెట్టుకొని ఉంచాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా స్కెమాటిక్ని జూమ్లో ఉంచేది, నేను ఏదైతే డబుల్ ట్యాప్ చేస్తానో డైరెక్ట్గా వస్తుంది. జూమ్ చేయలేదనుకోండి మళ్ళీ మనం జూమ్ చేసుకొని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తా, డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి వెళ్తున్నా అన్న. ఇప్పుడు నేను డిస్ప్లే కనెక్టర్ పెట్టేటప్పుడు నాకు ఏ కనెక్టర్ అన్నా తెలుసు కదా మదర్ బోర్డులో. ఇప్పుడు నేను ఆ కనెక్టర్ దగ్గరికి వెళ్ళి డబుల్ ట్యాప్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఐ సింబల్ రావాలన్నా మీకు అక్కడ బాణం గుర్తు కనబడుతుంది. ఐ సింబల్ వస్తేనే డబుల్ ట్యాప్ అవుతుంది మీకు. ఓకేనా? ఇప్పుడు నాకు టచ్కి సంబంధించిన లైన్ల పేర్లు చూసుకోవాలి. ఓకేనా? ఒకటి టీపీ ఇంటరప్ట్ లైన్, ఎస్డిఏ, ఎస్సిఎల్, రీసెట్, టీపీ విడిడి లైన్. ఓకేనా? ఇంకేమన్నా ఉన్నాయా చూసుకుంటున్నాను నేను. ఇంకేం లేవుగా అన్న. ఇటువైపు బిఎస్ఎన్, ఎంఐపిఐ లైన్సే ఉన్నాయి. ఎన్ని లైన్స్ చెక్ చేయాలన్నప్పుడు నేను 1 2 3 4 5 లైన్లు. ఫస్ట్ది నేను ఎక్కడుంది అన్న చెక్ చేసుకున్నాను అనుకోండి అన్న. ఓకేనా? ఇది 4, 1 2 3 4, 4వది ఎక్కడుందో చూస్తున్నా. సిపియు బ్యాక్ సైడ్ ఇచ్చాడు అన్న, అంటే నాకు కనెక్టర్ ఎదురుంటే ఇది వెనక వైపు ఇచ్చాడు. ఓకేనా? దీన్ని చెక్ చేస్తున్నా అన్న నేను. కనెక్టర్కి పైనే ఇచ్చాడన్న, అంటే ఫస్ట్ పిన్ని నేను ఐడెంటిఫై చేశాను అనుకోండి, నాకు మిగతా పిన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి కదా. ఏ సైడ్ ఉందో తెలిస్తే మనకు మిగతా ఎతకవసరం. ఫస్ట్ పిన్ ఎతికేమనుకోండి నెక్స్ట్ వరుసగా ఉండేవి ఆ లైన్స్. అయితే ఇప్పుడు మదర్ బోర్డులో ఈ కనెక్టర్ దగ్గర ఉంది, ఆ లైన్ పేరు ఏంటిదన్నా, ఇంటరప్ట్ లైన్, తర్వాత గ్రౌండ్, తర్వాత ఎస్డిఏ, ఎస్ఎల్, తర్వాత రీసెట్, తర్వాత టచ్ ప్యాడ్. ఓకే అన్న, ఇప్పుడు అది చెక్ చేద్దాం మనం. ఇప్పుడు నేను చెక్ చేసింది ఆల్రెడీ సిరీస్లో ఉన్నదే కదన్నా, కాబట్టి నేను అది కాంపోనెంట్ ఎక్కడ ఉందో నాకు అర్థమైంది. ఒక వైపు పెట్టి పిన్ని చెక్ చేస్తా, రెండో వైపు పెట్టి పిన్నికి చెక్ చేస్తా. ఎందు గురించి అంటే ఇది 0 ohms కాదు, 1K ohms రెసిస్టర్. ఓకే అన్న, బజర్ మోడ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఇందా ఆల్రెడీ ఉంది కదన్నా, ఇటువైపు కనెక్షన్ లేదు. ఓకే అన్న, ఇటువైపు కనెక్షన్ ఉంది. ఓకే, ఒకటి గ్రౌండ్, తర్వాత ఏమిటన్నా ఎస్డిఏ, ఎస్సిఎల్, రీసెట్, విడిడి, అంతేగానా. నేను ఇప్పుడు ఏం చేస్తాను, నాకు పిన్ తెలిసింది కాబట్టి వీటి జిఆర్ వాల్యూలు చెక్ చేసుకుంటా. 1 2 3 4, ఒకటోది. ఫస్ట్ జిఆర్ పెట్టండి అన్న, జిఆర్లోనే ఉందా. ఫస్ట్ దాన్ని చెక్ చేస్తున్నా అన్న, ఎంత వస్తుందన్న, ఓఎల్ వస్తుంది. ఎందు గురించి అంటే నేను అన్న నాకు సెట్ ఇచ్చినప్పుడే చెప్పాను నేను, ఇది టచ్ లైన్ పోయింది అని చెప్పి. కాబట్టి నాకు ఈ లైను ఐసీ కనెక్షన్ లేదు. ఐసీ కనెక్షన్ లేదు అంటే అది ఎఫ్ఎల్ అయి ఉండాలి, లేదా సిరీస్లో ఉన్న కాంపోనెంట్ కాబట్టి రెసిస్టర్ అన్న అయి ఉండాలి. రెసిస్టర్ అయితే 1K ohms రెసిస్టర్ వేయాలి. ఇప్పుడు నేను ఈ లైన్ అయితే కట్ అయిందని డిసైడ్ చేసుకున్నా ఫస్ట్ అటెంప్ట్లోనే. రెండోది గ్రౌండ్, మూడోది 490 ఎస్సిఎల్. నాకు రెండు సేమ్ వాల్యూ వచ్చిందంటే నాకు ఇంక ప్రాబ్లం లేదు. నెక్స్ట్ రీసెట్ 1.3, నెక్స్ట్ విడిడి 48. ఓకే, నాకు ఈ 4 లైన్ జిఆర్ వాల్యూలు అయితే ఓకే. ఇందులో రీసెట్ లైన్కి మరి రీసెట్ లైన్కి కూడా నాకు ఇక్కడ 1K ohms రెసిస్టర్ ఇచ్చాడు. మరి దీనికి వోల్టేజ్ ఏమన్నా వస్తుందా, వేరే రెసిస్టర్ ద్వారా ఏమన్నా వోల్టేజ్ వస్తుందా అని చెక్ చేసుకోవాలి కదన్న. అంటే సిపితో కనెక్ట్ అవ్వడంతో పాటు వోల్టేజ్ లైన్కి కనెక్ట్ అయ్యిందా లేదో చెక్ చేద్దాం. అందుకని దీని మీద ఐ సింబల్ వచ్చేటట్టు పెట్టి డబల్ ట్యాప్ చేశాను. ఇక్కడ నాకు వచ్చినాయి కదన్న, ఇదిగోండి అన్న. ఒకటి ఈ ఐసీకి వచ్చింది. ఈ ఐసీ ఏం ఐసీ అంటే U0501. U0501 ఎవరన్నా, సిపియు. కనిపించిందా అన్న, U0501 సిపియు కనెక్ట్ అయింది. రెండో లైన్ క్లిక్ చేస్తున్నా, సేమ్ కనెక్టర్ దగ్గరికే వచ్చాం. మళ్ళీ మూడోది కనెక్ట్ చేశా, అంటే నాకు ఇంక వేరేది ఏం లేదు, ఓన్లీ ఒక రెసిస్టర్ ద్వారా మాత్రమే నాకు డైరెక్ట్గా వచ్చేసింది. ఓకే అన్న. అలాగే ఇంకో లైన్ చెక్ చేద్దామన్న, ఇంటరప్ట్ లైన్ చెక్ చేద్దాం. ఈ లైన్ డైరెక్ట్గా ఉందా లేకపోతే దానికి కూడా ఏమన్నా.
సిపియూకే కనెక్ట్ అయ్యింది అంతేగానా. నెక్స్ట్ అంటే ఈ ఎన్నాటికి వోల్టేజ్లు ఏం చేశాడు, డైరెక్ట్గా సిపియూ నుంచే కనెక్ట్ చేశాడు మనకి. ఈ డయోడ్ని మనం ఏమంటామన్నా టీవీఎస్ డయోడ్స్ అంటాం. బ్లాక్ కలర్లో మీకు గ్లాస్ టైప్లో కనిపిస్తాయి చూసారా, ఆ డయోడ్స్ అన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు నాకు జిఆర్ వాల్యూలు వస్తే చాలు. ఇంకా నాకు ఏ లైన్ ఇప్పుడు ఎస్డిఎస్ఎల్కి ఏమైనా ఇచ్చాడేమో చూద్దాం. రైటే కదా, వీటికి ఇవ్వలేదంటే వాటికి ఇవ్వచ్చుగా. ఇదిగోండి అన్న, వాటికి ఇచ్చాడు. ఇప్పుడు ఎస్డిఏ ఉంది కదా, 1.8 వోల్టేజ్ పవర్ ఐసీ నుంచి, ఎల్డిఓ 6 నుంచి వస్తుంది వోల్టేజ్. ఇక్కడ నుంచి ఒక 1.8 వోల్టేజ్ వస్తుంది. ఈ రెసిస్టర్ ద్వారా ఇంకో 1.8 వోల్టేజ్. ఈ రెసిస్టర్లు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి కదా నేను. అలా ఇప్పుడు నాకు నాకు జిఆర్ వాల్యూలు ఎస్డిఎస్సిఎల్కి సేమ్ వాల్యూస్ వస్తున్నాయి, అవునా కాదా. రెండు సేమ్ వాల్యూలు వస్తున్నాయి అంటే నాకు జిఆర్ వాల్యూ బాగానే ఉంది. రెండోది 1.8 వోల్టేజ్లు వచ్చినాయి అనుకో, ఈ లైన్లు కూడా బాగున్నట్టే కదన్నా నాకు, అవునా కాదా. ఇప్పుడు నేను జిఆర్ వాల్యూలు చెక్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తా, బ్యాటరీ పెట్టి ఇది ఎలాగో ఓఎల్ అన్న. ఓకే, ఇది ఎస్డిఏ, ఎస్సిఎల్, రీసెట్ రాలా. చెప్పే కదా, రెసిస్టర్ ద్వారా వచ్చే లైన్కి మాత్రం 1.8 వోల్టేజ్ వస్తుంది. నెక్స్ట్ 2.8 వీడిడి అని ఇచ్చాడు. టచ్ కావాల్సిన వోల్టేజ్, కావాల్సిన ఎస్డిఎస్ఎల్కి వోల్టేజ్ వచ్చింది, వీడిడి అదే టచ్ ప్యాడ్ లైన్కి వోల్టేజ్ వచ్చింది నాకు. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటి అంటే టచ్ పని చేయట్లేదు అంటే నాకు ఇంటరప్ట్ లైన్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇంటరప్ట్ లైన్ అన్నది ఓపెన్ అయిపోతే మరి నాకు ఆ లైన్ పనిచేయదు కదా, నాకు టచ్ పనిచేయదు కదా, అవునా కాదా. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇంటరప్ట్ లైన్లో 1K కిలో ఓమ్స్ అని ఇచ్చేసాడు ఇక్కడ. ఆల్ట్ మనకి ఇదే కదన్న, ఈ లైన్కి వేరే చోటకి ఎక్కడికి లేదు, ఓన్లీ సిపియూకే కనెక్ట్ అయింది, అవునా కాదా. ఓన్లీ టీవీఎస్ డయోడ్ కనెక్ట్ అయింది. ఇందులో నాకు 1K ఓమ్స్ రెసిస్టర్ ఉంది అని చెప్పాడు. రెండో వైపు అంటే దీనికి సిపియూతో కనెక్షన్ ఉందా లేదా అన్నది తెలియాలంటారు. జిఆర్ పెట్టండి అన్న. అయితే ఇప్పుడు నాకు ఇటువైపు ఓఎల్ అన్న, అంటే సిరీస్లో ఉంది కాంపోనెంట్ ఊడిపోయింది కాబట్టి రెండో వైపు చెక్ చేస్తున్నా. వాల్యూ వచ్చింది కదా అన్న, ఎంత వస్తుందన్న. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు 500 ఎందుకు వచ్చింది, అటువైపు తక్కువ రెసిస్టర్, రెండో వైపు ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తా, 1K ఓమ్స్ రెసిస్టర్ కావాలి. 1K ఓమ్స్ రెసిస్టర్ కావాలి అంటే మన దగ్గర ఉన్న బోర్డులో ఐఫోన్ ఉంటే ఐఫోను, ఆండ్రాయిడ్ ఉంటే ఆండ్రాయిడ్ అన్న. ఇదేం మోడల్ తమ్ముడు ఉందా, ఇందులో 5A మోడల్ ఉంటుందా, 4A అన్న. నాకు అక్కడ 1K ఓమ్స్ రెసిస్టర్ కావాలి. నాకు 1K ఓమ్స్ రెసిస్టర్ ఐఫోన్లో ఉన్నా, నా దగ్గర ఏ బోర్డు ఉంటే ఆ బోర్డులోంచి ఎదుగుతాను. నేను ఐఫోన్లో ఎతకడం చూపించాను, ఈరోజు దీనిలో చూపిస్తాను. ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజన్, ఆల్రెడీ అది అయిపోయింది కదా అంది, మనకు 1K అది కావాలని తెలిసింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే 1K అని కొట్టండి అన్న. సెర్చ్ చేస్తున్నాను ఈ బోర్డులో ఉన్నాయా లేదా అని. ఇన్ని 1Kలు ఉన్నాయి, ఓకే అన్న. ఇక్కడ దీని ఇక్కడ రెసిస్టర్ ఎవరో దాన్ని స్లోగా చెప్పమని అన్నారన్న. 1K అన్నది సెర్చ్ చేశాను, నాకు ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. లిస్ట్ మీద క్లిక్ చేశా, నాకు ఇప్పుడు రెసిస్టర్ నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ మీద డబల్ ట్యాప్ చేస్తా అన్న. మదర్ బోర్డులో ఎక్కడ ఉందో అన్నది చూపిస్తుంది. ఇలా మరి నాకు కనబడుతుందా, కనబడట్లా. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని కూడా ఇలా జూమ్లో పెట్టేస్తా అన్న. ఇప్పుడు డబల్ ట్యాప్ చేస్తా, డైరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు జూమ్ అవుట్ చేసుకొని చూసుకుంటే ఇలాగా, ఓకేనా. టచ్ కనెక్టర్ పక్కన, దీని పక్కన ఉందన్న, యాంటీనా పక్కన ఉంది. ఇదిగోండి అన్న, ఇక్కడ మైక్ ఉంది, 2 పిన్స్ ఉన్నాయి, యాంటీనా స్విచ్ ఉంది, దాని కింద మూడోది ఇదే కదన్న. ఇప్పుడు దీన్ని తీసుకుంటా అన్న నేను. మరి సైజ్ చాలలేదు అంటే సైజ్ సరిపోయింది. జిఆర్ ఎంత వస్తుందని ఇప్పుడు 1.32. అలాగే గ్రౌండ్ ఎస్డిఎస్ఎల్ రీసెట్గా ఎంత వస్తుందన్న, సేమ్ అదే వాల్యూ వస్తుంది కదా. నాకు మధ్యలో ఉన్నది ఇది ఒక్కటేగా అన్న, అవునా కాదా. మధ్యలో నాకు రెసిస్టర్ ఉంది, డైరెక్ట్గా సిపియూతోనే కనెక్ట్ అయింది కదా, వేరే మధ్యలో వోల్టేజ్లు వచ్చే లైన్స్ ఏం లేవుగా. ఇదిగో అన్న, ఆఫ్ అయిపోయిందా. ఇది ఒకసారి టచ్ చేసి చూడండి అన్న మీరు.
పనిచేస్తుంది కదా అప్పుడు టచ్ ఓకేనా? అది. అంటే ఇది మామూలుగా ఎందుకు చూపించాము అంటే ఇది నిన్నే చూపించి వచ్చాన్న. మీకు అసలు చెకింగ్ ఎలా తెలియాలి, చెకింగ్ గురించి అంటే మా అంటే అందరి దృష్టిలో ఎలా ఉంటుందంటే ఇలాంటివి కూడా చూపించాలా అని ఉంటుంది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మీ దగ్గర నుంచి మీకు ఇలా చూపిస్తేనే కొంచెం మాకు అర్థమవుతుంది అన్నది మాకు చెప్పడం బట్టి నేను సెక్షన్ వైడ్గా క్లియర్ చేస్తున్నా మీకు.